నమస్తే. అమరావతి శంకుస్థాపనకు రాబోతున్న ప్రధాని రేపు 7 గంటల పాటు ఆంధ్రప్రదేశ్లోనే గడపబోతున్నారు. మధ్యాహ్న విమానం దిగే ప్రధాని రాత్రి వరకు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. ఆ షెడ్యూల్ మొత్తం సీఎం చంద్రబాబు కూడా ప్రధాని వెంటే ఉంటారు. అమరావతి గడ్డ మీద అడుగుపెట్టినప్పటి నుంచి తిరుపతిలో తిరిగి విమానం ఎక్కే వరకు ప్రధాని షెడ్యూల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12:30కి శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకుంటారు ప్రధాని. వెంటనే అమరావతి పైలాన్ ఏరియాను సందర్శిస్తారు. ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12:43కు శంకుస్థాపన పూజలో పాల్గొంటారు మోడీ. వెంటనే 12:45కు మెయిన్ డయస్ మీదకి చేరుకుంటారు. ప్రధాని వేదికెక్కాక 12:50 వరకు మా తెలుగు తల్లి గీతాలాపన ఉంటుంది. తర్వాత జపాన్, సింగపూర్ల నుంచి వచ్చిన మంత్రులు చెరో 3 నిమిషాల సేపు ప్రసంగిస్తారు. తర్వాత కేంద్ర మంత్రికి 4 నిమిషాల సమయం కేటాయించారు. 1 గంట నుంచి 10 నిమిషాల పాటు సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి తర్వాత ప్రధాని మోడీ 20 నిమిషాల పాటు మాట్లాడతారు. తర్వాత ప్రధానికి సత్కారం ఉంటుంది. 1:50కి వేదిక దిగి వెళ్లిపోతారు ప్రధాని. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సాయంత్రం 3:30కి తిరుపతి చేరుకుంటారు ప్రధాని. 3:42 వరకు ఎయిర్పోర్ట్లో ఫోటో ఎగ్జిబిషన్ చూస్తారు. తర్వాత 3:45కు కొత్తగా నిర్మించిన గరుడ ఇంటర్నేషనల్ టెర్మినల్ ను ప్రారంభిస్తారు. 3:50కి విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి 4 గంటలకు సమీపంలోని పారిశ్రామిక వాడకు చేరుకుంటారు. 4:10 వరకు అక్కడ ఏర్పాటు చేసిన మొబైల్ తయారీ సంస్థల క్యూబికల్స్ ను సందర్శిస్తారు. 4:14కు ఎస్వీ మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ హబ్ కు శంకుస్థాపన చేస్తారు ప్రధాని. సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి తిరుమల చేరుకుంటారు. 5:15కు మహాద్వారం నుంచి శ్రీవారి ఆలయంలోకి వెళ్లి 6 గంటల వరకు స్వామి సేవలో ఉంటారు. తర్వాత 6:15కు తిరుమల నుంచి ప్రయాణమై 7 గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరతారు పీఎం. తెలంగాణ సీఎం కేసీఆర్ రాకపై అమరావతి వాసులు ఏమంటున్నారు? ఆయన ఎలా స్వాగతించాలనుకుంటున్నారు? ఏమేం ఏర్పాట్లు చేస్తున్నారు? అసలు ఇన్నేళ్ల తర్వాత కేసీఆర్ ఆంధ్ర గడ్డ మీద అడుగు పెడుతున్నారు. చరిత్రాత్మక ఘట్టం. ప్రతి పని ప్రత్యేకం. అతిథులకు ఆహ్వానాల నుంచి వేదిక వరకు అంతటా ఆత్మీయత, ఆహ్లాదకర వాతావరణమే. ఈ ఆత్మీయతను కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ కు మరీ ప్రత్యేకంగా పంచుతున్నారు రాజధాని ప్రాంతవాసులు. ఆయన్ని బ్యానర్స్ కట్టి మరీ స్వాగతిస్తున్నారు. తమ ప్రాంతం రాజధాని కావటానికి పరోక్షంగా ఆయన కూడా కారణమేనన్నది వీరి ఫీలింగ్. అందుకే ఆయనకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నామంటున్నారు. ప్రపంచంలోనే 10 కంట్రీల్లో రాజధానులు సముద్రం ఒడ్డున ఉన్నాయి. అట్లాంటిది ఒక దేశంలో ఒక రాష్ట్రానికి రాజధాని అనేది ఈ అమరావతి అనేది కృష్ణానది ఒడ్డున రావడానికి ఇండైరెక్ట్ గా కూడా కేసీఆర్ గారు కారణం అని చెప్పనేసి అనుకుంటున్నాం. బయట నుంచి ఎంతమంది వస్తున్నా కేసీఆర్ ప్రత్యేకమనటానికి ఇంకా చాలా కారణాలు చెబుతున్నారు అమరావతి వాసులు. ఎంతైనా నిన్నటిదాకా కలిసి ఉన్నవాళ్లం, రేపు పోటీ పడి అభివృద్ధి చెందాల్సిన వాళ్లం. 2 రాష్ట్రాలు దూసుకుపోతే అది తెలుగు జాతికే గర్వకారణమన్నది ఎక్కువ మంది మాట. ఇప్పుడు మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు చుట్టూ 10 మందిని కలుపుకొని వెళ్ళాలా. కలుపుకోకుండా వెళ్తే మన పక్కన కూడా మనతో రాకపోతే అట్లా సార్. మన పక్కన అసలు మన తెలుగు రాష్ట్రం అది కూడా ఇంతకుముందు ఉన్న పరిస్థితి కన్నా ఇప్పుడు మెరుగుపడింది అనుకోవచ్చు. అంతకుముందు చంద్రశేఖర్ గారు ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడలేదు. అలా ఒక 4 రోజుల నుంచి ఆయన ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. కేసీఆర్ కూడా ఇంతకుముందు అందరం కలిసి ఉన్నాం కాబట్టి సోదర అన్నదమ్ముల అనుబంధాన్ని రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ కొనసాగిస్తారని చెప్పి కోరుతా ఉన్నాం. అలా చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అందరూ తెలుగు ప్రజలం కాబట్టి 2 రాష్ట్రాల ప్రజలం, తెలుగు ప్రజలం, అన్నదమ్ములం. ఒకళ్ళు కుడి చేయి, ఒకళ్ళు ఎడం చేయిగా ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు కుడి చేయిగా ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఎడం చేయిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇద్దరు సమానంగా ఉండే ఉద్దేశంతో నేను కోరుతా ఉన్నాను అన్నమాట. దాదాపు పుష్కర కాలం తర్వాత కేసీఆర్ ఆంధ్ర ప్రాంతంలో అధికారిక కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. 2001లో టీఆర్ఎస్ ను స్థాపించాక ఎప్పుడూ ఆయన పర్యటించలేదు. 2008లో ఒకసారి మాత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అది పూర్తిగా వ్యక్తిగత కార్యక్రమం గనక అధికారికంగా లెక్కలోకి తీసుకోవడం లేదు. ఒకవేళ అలా తీసుకున్నా 7 ఏళ్లు దాటిపోయింది.
మొత్తం మీద మిగతా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల సంగతి ఎలా ఉన్నా తెలంగాణ సీఎం మాత్రం శంకుస్థాపన కార్యక్రమంలో హైలైట్ కాబోతున్నారు. శంకుస్థాపన మహోత్సవం కోసం మన దేశం నుంచే కాకుండా జపాన్, సింగపూర్ సహా వివిధ దేశాల ప్రతినిధులు వస్తున్నారు. వాళ్లలో కొంతమంది ఇప్పటికే బెజవాడలో బస చేశారు. మరి వాళ్ల కోసం మన హోటళ్లు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాయి, ముఖ్యంగా ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి? అమెరికా వాళ్లకు ఆవకాయ పచ్చడి పెడదామంటే కుదరదు. జపాన్ వాళ్లను జొన్న రొట్టెలు తినమంటే బాగోదు. జరుగుతోంది రాష్ట్ర కార్యక్రమం. వస్తున్న వాళ్లు విశిష్ట అతిథులు. అందుకే వాళ్ల ఆహారపు అలవాట్లు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా వండి పెట్టబోతున్నాయి బెజవాడ హోటల్స్. వచ్చే వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని నేరుగా సీఎం నుంచే సూచనలు రావడంతో ఇంకా అలర్ట్ అయ్యాయి హోటల్స్ యాజమాన్యాలు. పైగా ఇది తమ భవిష్యత్తు వ్యాపారానికి కూడా పునాది గనుక జాగ్రత్త పడుతున్నాయి. దేశ విదేశాల్లో దొరికే ఫేమస్ ఫుడ్ స్పెషల్స్ తో పాటు రాజధాని కార్యక్రమం గుర్తుండిపోయేలా వంటకాలు సిద్ధం చేస్తున్నారు. కొత్తదనం కోరుకునే విదేశీయుల కోసం ఆంధ్ర వంటకాలను కూడా మెనూలో చేరుస్తున్నారు. విజయవాడకు ఇంతమంది విదేశీ అతిథులు రావటం ఇదే మొదటిసారి కావడంతో బయట నుంచి కొత్త చెఫ్లను రప్పించాయి స్థానిక హోటల్స్. అన్ని రకాలుగా చేయి తిరిగిన నలభీములు రెడీగా ఉన్నారు. Yeah, obviously we are giving Andhra food also for them, like Navaratna festival going on. For that reason we have all vegetarian kind of things we have for them as well separately. For our Prime Minister also we have focusing for them, as well as our full foreigner if they want vegetarian we can give vegetarian also as well as non-vegetarian also, because most probably they has to have egg or something. We are ready for that kind of egg preparation as well as everything. We have Chinese kind of food like noodles, stir fried vegetables, everything we well prepared for them to make them 100% satisfaction. That's what we are here to do, that facilities for them. కొత్తగా ఏర్పడుతున్న రాజధాని అయినా ఇక్కడ వస్తువులకు ఢోకా లేదని చెప్పడమే లక్ష్యంగా సిద్ధమయ్యాయి విజయవాడలోని పెద్ద హోటల్స్. కేవలం విదేశీ అతిథులకే కాక మనవాళ్లు కూడా మర్చిపోలేని ఆతిథ్యం ఇస్తామంటున్నాయి హోటల్స్. అద్భుతమైన అవకాశం వచ్చింది కాబట్టి మా వాళ్ళు కూడా మేమందరం కూడా చాలా ఉత్సాహంగా, మరి వచ్చిన అతిథులకి ఎవరికి ఎక్కడ ఏమాత్రం డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా అందరినీ సంతృప్తి పరిచే విధంగా మన ఆతిథ్యం వాళ్ళు స్వీకరించి మళ్ళీ వాళ్ళ దేశాలకు తిరిగి వెళ్ళిన తర్వాత కూడా మన ఆతిథ్యాన్ని మరిచిపోలేకుండా ఉండే విధంగా శ్రమిస్తున్నాం. రకరకాల వంటలు చేసే వాళ్ళందరినీ రప్పించాం. అందరూ రెడీగా ఉన్నారు. మొత్తానికి బెజవాడలోని బడా హోటల్స్ లో సందడి చూస్తుంటే ఆతిథ్యానికి కేర్ ఆఫ్ అయిన ఆంధ్ర ప్రాంతం పేరు చెడగొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న చపన కనిపిస్తోంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.